లోన ఉన్నటువంటి దైవం మనల్ని నడిపిస్తూ శక్తివంతంగా మనం ఉంచే విధంగా ఎప్పుడు జరుగుతుందంటే, అన్నీ భగవంతుని నోట్లో నుంచి వచ్చిన మాటలే ఎప్పుడు జరుగుతుందంటే, కోరికలు లేనప్పుడు. కోరికలు ఉన్నా సరే ఆ కోరికల వలన చేస్తున్న ధర్మబద్ధమైన కార్యాలన్నింటినీ ఫలితాన్ని భగవంతునికి వదిలేసినప్పుడు. అలానే మనకు వచ్చిన ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఆ భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుస్తూ మళ్ళీ ఆ భగవంతుడిని పొందాలి, భగవంతుడి దగ్గరికి చేరాలి అనే లక్ష్యాన్ని ప్రధాన లక్ష్యంగా జీవితంలో పెట్టుకున్న వారికి ఇవన్నీ జరుగుతూ ఉంటే అప్పుడు ఇక సాధన చేయకుండానే, సాధన చేస్తే వచ్చే